హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియోలోకి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడబోయేది ప్రపంచంలోని అత్యంత చిన్న కంట్రీస్ గురించి. మనకి పెద్ద పెద్ద కంట్రీస్ చాలా తెలుసు, లైక్ చైనా కానివ్వండి, ఇండియా కానివ్వండి, రష్యా కానివ్వండి, యూఎస్ఏ కానివ్వండి, అండ్ పెద్ద పెద్ద కంట్రీస్ అవి ఇవి అని చాలా తెలుసు. కానీ ఇప్పుడు నేను చెప్పే వరల్డ్ లోని చిన్న చిన్న కంట్రీస్ అనమాట. ఇవి ఎంత చిన్నదంటే చాలా స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. అంటే మీ ఇంటి దగ్గర నుంచి ఒక పెద్ద సిటీకి వెళ్తే ఒక 100-200 కిలోమీటర్ వెళ్తే ఎంత ఉంటుంది, అంత చిన్నగా ఉంటాయి అనమాట ఈ కంట్రీస్. అండ్ ఈ కంట్రీస్ అన్నిటికీ సపరేట్ గవర్నమెంట్ ఉంటుంది, సపరేట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటుంది, సపరేట్ కరెన్సీ ఉంటుంది, అట్లా చాలా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అవి ఏంటిదో మనం ఇప్పుడు చూద్దాము. నెంబర్ 10 మాల్టా. మాల్టా అనేది ఒక ఐలాండ్ కంట్రీ అనమాట. ఒక 3 ఐలాండ్స్ ఉన్నాయి అనమాట. వాటి మూడింటిని కలిపి రిపబ్లిక్ ఆఫ్ మాల్టా అని పిలుస్తుంటారు. ఆ 3 ఐలాండ్స్ ఏంటి అంటే గోజో, కొమినో అండ్ మాల్టా. ఈ 3 ఐలాండ్స్ ని కలిపి రిపబ్లిక్ ఆఫ్ మాల్టా అని పిలుస్తుంటారు. ఇది ప్రపంచంలోని 10th ప్లేస్ లో ఉందన్నమాట, స్మాలెస్ట్ కంట్రీలో. అండ్ ఇది మెడిటేరియన్ సీ రీజియన్ లో ఉంటుందన్నమాట ఈ ఐలాండ్స్ అనేది. అండ్ దీని ఏరియా అనేది కేవలం 316 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే, అంటే 316 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఈ కంట్రీ. జాగ్రత్త ఏంటంటే కంట్రీ, సిటీయో స్టేట్ అవేం కాదు, కంట్రీ అనమాట ఇవి. అండ్ నెంబర్ 9 మాల్దీవ్స్. మాల్దీవ్స్ మనందరికీ తెలిసింది, ఇది ఇండియన్ ఓషన్ లో ఉంటుంది. ఇది ఒక స్ట్రెచ్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట. చాలా ఐలాండ్స్ ఉంటుంది మాల్దీవ్స్ అంటే. అండ్ ఇది ఏషియాలోనే ద స్మాలెస్ట్ కంట్రీ అనమాట. అండ్ దీని స్క్వేర్ ఏరియా అనేది 3000 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే, అంటే 300 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట మాల్దీవ్స్ అనే ఇది. కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత డైవర్సిఫైడ్ అనే కంట్రీ అనమాట. డైవర్సిఫైడ్ అంటే పార్టుగా విడివిడిగా ఉండడం, ఎందుకంటే ఇది ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కాబట్టి దూరంగా ఐలాండ్ ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం ఉన్న ఏరియా 300 స్క్వేర్ కిలోమీటర్ అయినప్పటికీ ఇది విస్తరించి అబౌట్ 1,00,000 స్క్వేర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నెంబర్ 8 సెయింట్ కిటిస్ అండ్ నివిస్. ఇది ఒక స్మాలెస్ట్ కంట్రీ అనమాట. అండ్ దీని ఏరియా అనేది అబౌట్ 261 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే, అంటే 261 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ వీళ్ళకి రెవెన్యూ అనేది, అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మాక్సిమం టూరిజం నుంచి డబ్బులు వస్తుంది వీళ్ళకి, ఇంకోటి అగ్రికల్చర్ నుంచి వస్తుంది. అది కాకుండా స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్స్ అవి ఇవి చేస్తుంటారు వీళ్ళు. అక్కడి నుంచి వీళ్ళకి డబ్బు రావడం జరుగుతుంది. నెంబర్ 7 మార్షల్ ఐలాండ్స్. దీన్ని మనం రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ అని పిలుస్తుంటారు. వీళ్ళ గవర్నమెంట్ ని రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ అని పిలుస్తారు. అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ కంట్రీ అనమాట. చాలా మంది టూరిజం అవి ఇవి అన్ని వెళ్ళేది ఇక్కడికి అనమాట. మీరు జనరల్ సినిమాలలో చూస్తుంటే బోట్లలో పోవడం అవి ఇవి పోవడం అనేది ఈ ఏరియాకి వెళ్తుంటారు చాలా మంది. ఎందుకంటే ఈ ఏరియాలో 800 ఫిష్ స్పీషీస్ ఉంటుంది. అది కాకుండా 160 కోరల్ స్పీషీస్ కూడా ఉంటుంది. అంటే చాలా వెరైటీ ఆఫ్ చేపలు అవి ఇవి ఉంటాయి అనమాట. అండ్ చాలా ఎకో ఫ్రెండ్లీ అనమాట. ఇది చాలా నేచర్ ఫ్రెండ్లీ ఉంటుంది ఐలాండ్స్ అనేది. అండ్ ఈ కంట్రీ అనేది స్పెసిఫిక్ ఓషన్, లేకపోతే ఈ ఐలాండ్ అనేది స్పెసిఫిక్ ఓషన్ లో ఉంటుంది. నెంబర్ 6 లిచ్టెన్స్టీన్. ఈ కంట్రీ ఒక జర్మన్ స్పీకింగ్ కంట్రీ అనమాట. ఇది ఉండేది స్విట్జర్లాండ్ కి ఆస్ట్రియాకి మధ్యలో ఉంటుంది ఈ కంట్రీ. అండ్ ఇది ఒక రిచెస్ట్ జీడిపి కల కంట్రీ అనమాట. జీడిపి అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ బేస్డ్ చెప్తారు అనమాట. అంటే ఒక వ్యక్తికి వచ్చే రెవెన్యూ బట్టి ఆ కంట్రీ యొక్క రెవెన్యూ. అట్లా చూసుకుంటే ఈ కంట్రీలో ఓన్లీ 1.5% అన్ఎంప్లాయ్మెంట్ ఉందన్నమాట. అంటే మొత్తం పాపులేషన్ తీసుకుంటే కేవలం 1.5% మాత్రం ఉద్యోగం లేకుండా ఉన్నారు. అండ్ ఇది ఇంకా గవర్నమెంట్ బేస్డ్ కంట్రీ కాదు, దీని ఇంకా రాజులు పరిపాలిస్తున్నారు. దీనికి ఇప్పటికి కూడా ప్రిన్సే రూల్ చేస్తున్నారు. నెంబర్ 5 శాన్ మరియో. ఇది కూడా జీడిపిలో చాలా వెల్తీ అనే కంట్రీ అనమాట. చాలా డబ్బులున్న కంట్రీ అనమాట ఇది. అండ్ దీన్ని మొత్తం ఇటలీ సరౌండ్ చేస్తుంది. ఇటలీ సరౌండ్ చేసి ఉంటుంది ఈ కంట్రీ. అండ్ దీని ఏరియా అనేది కేవలం 61 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అంటే చూడండి, 61 స్క్వేర్ కిలోమీటర్స్ అంతే ఉంటుంది ఈ కంట్రీ అనేది. అండ్ దీని జనాభా అనేది కేవలం 30,000 మంది మాత్రమే ఉంటారు. అండ్ నెంబర్ 4 తువాలు ఐలాండ్స్. ఇది ఒక డిఫరెంట్ ఐలాండ్ అనమాట. దీని మీద ఒక నోవెల్ కూడా ఉంది యాక్చువల్ గా. ఇది కేవలం 26 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. దీని ఏరియా అనేది 26 స్క్వేర్ కిలోమీటర్స్ అంతే దీని ఏరియా. అది స్పెసిఫిక్ ఓషన్ లో ఉంటుంది అనమాట. స్పెసిఫిక్ ఓషన్ ఎటు అంటే లైక్ మనం గ్లోబల్ వెనకాల పాటు చూస్తే ఖాళీగా ఉంటారు చూసారా, స్పెసిఫిక్ ఓషన్ చాలా ఏరియా ఉంటుంది. సో ఆస్ట్రేలియాకి అటు సైడ్ చికాగోకి మధ్యలో ఈస్ట్ సైడ్ లో ఉంటుంది అనమాట ఈ ఐలాండ్ అనేది. అండ్ దీంట్లో కేవలం 10,000 మంది మాత్రమే ఉంటారు. అండ్ రోడ్లు కూడా ఈ కంట్రీలో కేవలం 8 కిలోమీటర్స్ రోడ్ మాత్రమే ఉంది. అండ్ ఒక హాస్పిటల్ ఉంటుంది ఈ ఐలాండ్ లో. అండ్ దీంట్లో చాలా తక్కువ టూరిజం ఉంటుంది, ఎందుకంటే స్పెసిఫిక్ ఓషన్ లోపలికి ఉంటుంది ఐలాండ్ అనేది. అక్కడ వరకు టూరిజం వెళ్ళడం అంత రిస్క్ కాబట్టి ఎక్కువ వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు కూడా చాలా బిజినెస్ మీటింగ్స్ కానీ, లేకపోతే లగ్జరీస్ డబ్బు ఎక్కువ ఉండి టూరిజం కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ధనవంతులు వాళ్ళు వెళ్తుంటారు ఇక్కడికి. అండ్ జనరల్ మీరు ఇలాంటి ఒక ఐలాండ్ కి వెళ్తే మీకు ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కనిపిస్తుంది అనమాట లైఫ్ అనేది. ఎందుకంటే మన లైఫ్ తీసుకుంటే మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాము, స్కూల్స్ కి వెళ్తున్నాము, పెద్దగా అవుతున్నాము, ఎడ్యుకేట్ అవుతున్నాము, చదువుకుంటున్నాము, సంపాదిస్తున్నాము, ఇల్లు కడుతున్నాము, లేకపోతే కంపెనీస్ బిల్డ్ చేస్తున్నాము, అది ఇది అని చాలా హల్చల్ ఉంటుంది మన లైఫ్ అనేది. వేరే వీళ్ళ లైఫ్ స్టైల్, ఇక్కడ ఉన్న జనాభా ఉన్న 10,000 మంది ఎలా ఉంటారు అంటే లైక్ నార్మల్ లైఫ్ స్టైల్ అనమాట. వీళ్ళకి పెద్ద కట్టడాలు, ఇల్లులు అవేం అవసరం లేదు. వీళ్ళకి డబ్బు అనేది కూడా పెద్దగా అవసరం లేదు. అండ్ వీళ్ళకి ఫుడ్ అనేది కూడా లైక్ చేపలు అవి ఇవి ఎక్కువ దొరుకుతాయి అనమాట. అదొక ఇది బేస్డ్. అండ్ రోగాలు కూడా పెద్ద రావు వీళ్ళకి, ఎందుకంటే మొత్తం నేచర్ బేస్డ్ ఉంటుంది. అండ్ పెద్ద ప్రాబ్లమ్స్ అవి ఏమి ఉండవు వీళ్ళ కంట్రీలో. అంటే లైఫ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. నార్మల్ గా పుట్టి నార్మల్ గా వెళ్ళిపోవడం ఉంటుంది ఇలాంటి ప్లేసెస్ లో. వీళ్ళకి పెద్ద కోరికలు, కళలు, డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. చాలా పీస్ లివింగ్ ఐలాండ్ అని కూడా చెప్పొచ్చు ఈ ఐలాండ్ ని. అండ్ టూరిజం కూడా బయట వాళ్ళు కూడా ఎక్కువ రారు ఇక్కడికి. నేను చెప్పినట్టు చాలా లోపలికి ఉండడం వల్ల రిస్క్ ఎక్కువ అనమాట అక్కడికి వెళ్ళడం. నెంబర్ 3 నురు ఐలాండ్.
ఇది ఒక ఐలాండ్ అన్నమాట. ఆస్ట్రేలియా దగ్గర ఉంటుంది. ఈస్ట్ ఆస్ట్రేలియా సైడ్ ఉంటుంది అనమాట. ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న ఐలాండ్ కంట్రీ అనమాట. స్మాలెస్ట్ ఐలాండ్ కంట్రీ ఇది. అండ్ ఇది ఒకప్పుడు లైక్ బ్రిటిష్ టెరిటరీ లో ఉండే అనమాట. చాలా మైనింగ్ అవన్నీ చాలా చేయడం జరిగింది. అప్పుడు చాలా మంచి ఇదనమాట. కానీ ఇప్పుడైతే చాలా వరకు టూరిజం అవన్నీ దీంట్లో బంద్ చేసేసారు. ఎందుకు అంటే అక్కడ ఉన్న జనాభా వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో, మన అబ్బాయిలు కానీ అమ్మాయిని కానివ్వండి, చాలా ఓవర్ వెయిట్ ఉంటారు అనమాట. చాలా డిసీజ్ ప్రోన్ ఉంటారు వాళ్ళు. అదే కాకుండా ప్రపంచంలోనే హైయెస్ట్ కేస్ టు డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ ఈ కంట్రీలోనే ఉన్నారనమాట. సో అందుకే టూరిజం అని బంద్ చేయడం జరిగింది. అది కాకుండా ఈ జనాభాలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళలో 40% మెంబర్స్ కి అలైన్మెంట్ డిసీజెస్ ఉన్నాయన్నమాట. అలైన్మెంట్ డిసీజెస్ అంటే ఒక పర్టికులర్ డిసీజ్ అని కాదు, ఒక ఫిజికల్ డిఫెక్ట్ అనమాట. అంటే బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ కి ఏదో ఒక ప్రాబ్లం ఉండడాన్ని అలైన్మెంట్ డిసీజ్ అంటారు. మనం జనరల్ గా ఏజ్డ్ పీపుల్ చూస్తాం, ముసలి వాళ్ళని చూస్తుంటే వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది బాడీలో ఏజ్డ్ ప్రకారంగా వచ్చేది. సో వీళ్ళకి నార్మల్ ఉన్న వ్యక్తులకి ఈ కంట్రీలో ఈ అలైన్మెంట్ డిసీజెస్ అనేది చూడడం జరిగింది. నెంబర్ 2 మొనాకో. మొనాకో అనేది మీలో కొంతమంది కన్నా తెలిసి ఉంటుంది. ఎవరైతే లగ్జరీ బేస్డ్ అవి ఇవి చూస్తుంటారో మొనాకో అనేది మీకు జనరల్ తెలిసి ఉండొచ్చు. ఈ కంట్రీ అనేది లైక్ కేవలం 2 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇది ఫ్రెంచ్ బార్డర్ కి టచ్ అయి ఉంటుంది అనమాట. ఇది ఒక రిచ్ కంట్రీ అనమాట. నిజం చెప్పాలంటే చాలా వెల్తీ అనమాట. ఈ కంట్రీలోనే చాలా బిలియనియర్స్ మిలియనర్స్ అందరూ ఉంటారు. అంటే కోట్లు సంపాదించే వాళ్ళు ఈ కంట్రీలో ఉంటారు. అండ్ ఈ కంట్రీలో గ్యాంబ్లింగ్ అంటే పేకాటలు, గ్యాంబ్లింగ్ సంబంధించిన అన్ని క్యాసినోస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. లగ్జరీ గుడ్స్, ఖరీదైన గూడ్స్ అవి ఇవి చాలా ఉంటాయి అనమాట. బోట్స్ అవి ఇవి మనం సినిమాలలో ఖరీదైన బోట్లలో హీరోలు కూర్చొని లేకపోతే ధనవంతులు కూర్చొని విలన్స్ కూర్చొని వెళ్ళడం అవి ఇవి చూసుంటాం కదా, అవన్నీ ఈ ఐలాండ్ లోనే అనమాట. చాలా ఖరీదైన ఐలాండ్ అనమాట. అండ్ దీంట్లో కేవలం 36,000 మంది ఉంటారు. అండ్ దీంట్లో హైలీ డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీ అని కూడా అంటారు. ఎందుకంటే కేవలం 2 స్క్వేర్ కిలోమీటర్స్ అనే కంట్రీలో 36,000 మంది బతుకుతుంటారు. సో హైలీ డెన్సిటీ పాపులేషన్ అని చెప్పి అంటుంటారు. అండ్ నెంబర్ 1 వెటికన్ సిటీ. వెటికన్ సిటీ మీరు చిన్నప్పటి నుంచి జీకే బుక్స్ లో అక్కడైనా చదువు ఉండొచ్చు. ఇది ప్రపంచంలో అత్యంత చిన్న కంట్రీ అనమాట. దీని పేరు వెటికన్ సిటీ అయినప్పటికీ ఇది ప్రపంచంలో చిన్న కంట్రీ. దీని ఏరియా అనేది 1 కిలోమీటర్ కూడా ఉండదు. కేవలం 0.44 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే. అండ్ ఇది ఇటలీ క్యాపిటల్ ఒక మధ్యలో ఉంటుంది అనమాట ఈ కంట్రీ అనేది. అండ్ దీన్ని హోలీ సే అని కూడా అంటారు. అండ్ దీంట్లో ప్రపంచంలో అత్యంత పెద్ద చర్చ్ కన్స్ట్రక్ట్ చేయబడింది. అండ్ దీనికి వచ్చే రెవెన్యూ, వీళ్ళకి డబ్బులు అవన్నీ ఎక్కువ చర్చ్ బేస్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డొనేషన్స్ ద్వారా, స్టాంప్ వల్ల అండ్ టూరిజం వల్ల వాటి వల్ల నుంచి వస్తుంటది. టూరిజం అంటే వీళ్ళ చర్చ్ ఏదైతే ఉందో దీనిలో చాలా పెయింటింగ్స్ అవి ఉంటాయి అనమాట. మనం పెద్ద పెద్ద పెయింటర్స్ తెలుసు, డెవెన్షీ ఇలాంటి వాళ్ళు చాలా మంది పెయింటింగ్స్ వేయడం జరిగింది. సో అక్కడ నుంచి వీళ్ళందరికీ రెవెన్యూ రావడం జరుగుతుంది. సో గైస్ ఇంతే వరల్డ్స్ లోని టాప్ స్మాలెస్ట్ కంట్రీ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన కంట్రీస్ కి స్టార్టింగ్ లో చెప్పినట్టే సపరేట్ గవర్నమెంట్ ఉంటుంది, సపరేట్ ప్రైమ్ మినిస్టర్స్ ఉంటుంది, సపరేట్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. లాంగ్వేజ్ పెద్ద ఇష్యూ కాదు, మనకు స్టేట్ గా వేరే లాంగ్వేజెస్ ఉన్నాయి. సో వీళ్ళకి డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది. కొన్ని కంట్రీస్ కి అయితే సపరేట్ కరెన్సీ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. Bro, why see this?